ఈరోజు నేను చేసే కర్రీ ఎండి చేప సొరకాయ అండి. ఇదిగండి సొరకాయ, టమాటా, ఎండి చేప, అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ. పచ్చిమిర్చి ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను, నాలుగు. ఇవన్నీ ఈ టమాటాలు మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఫ్రెండ్స్, నేను జార్ తీసుకున్నాను. నా ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఇప్పుడు తీసుకున్నాను ఫ్రెండ్స్, మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి గ్రేవీ, టమాటా గ్రేవీ. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకున్నాను, కొంచెం మనం ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఎండి చేప ఇలా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే అలా వేసేస్తే పచ్చి వాసన అంటూ వస్తుంది. ఇలా ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సొరకాయ, ఎండి చేప అయిపోయింది ఫ్రెండ్స్. చేప, ఎండి చేప ఇది నేను నిన్న 2 నెలల క్రితం నేను సూర్యలంకకి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ తెచ్చాను ఈ చేపల్ని. సూర్యలంక సముద్రం కాడ తెచ్చాను ఫ్రెండ్స్. కొంచెం అల్లం పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఇలా ఫ్రై చేసుకున్నాము. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇలా వేగాలి ఫ్రెండ్స్, ఇలా రావాలి. మా పాప వీడియో తీస్తుంది ఫ్రెండ్స్. అయితే రేపు స్కూల్ తీస్తారు కదా పాపకి, ఇక స్కూల్లోనే స్కూల్ మార్చాము ఫ్రెండ్స్. మీరు కూడా స్కూల్ మార్చారా, లేకపోతే అదే స్కూలా? నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇలా వేగాలి ఫ్రెండ్స్. సొరకాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వేగాలి, పచ్చి వాసనగా ఉంటాయి కాబట్టి మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. సొరకాయ, ఎండి చేప అన్నమాట. బాగుండిద్ది, టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా ట్రై చేయండి, నా ఛానల్ చూడండి. నిమిషాలు మనం ఇలా ప్యాన్లో మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మూత తీసుకోవాలి మనం, ఇలా వేసుకోవాలి. ఇలాంటి పచ్చివాసన వస్తుంది సొరకాయ. ఇలా మనం గ్రేవీ మిక్సీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం 2 నిమిషాలు మనం మూత వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్, 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ మూత. ఇప్పుడు మనం ఎండి చేపలు ఇందాక ఫ్రై చేసుకున్నాంగా, ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోనే మొత్తం వేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఉప్పు 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం, కొంచెం పసుపు 1 స్పూను, చాలా పౌడర్ చాలా, సొరకాయ, ఎండి చేప ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉండిద్ది, ట్రై చేయండి. రైస్ ఓకే, బాగుండిద్ది. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఉడికించుకోవాలి మనం. ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. బాగుంది కదా ఫ్రెండ్స్, ట్రై చేయండి. సొరకాయ, ఎండి చేప ఇలా మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మూత తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఇలా తిప్పుకోవాలి మనం ఒక 2. ఇదిగో లేకపోతే అడుగు అంటిద్ది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది. ఇంకా ఆపేద్దాం మనం. ఇలా రావాలి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మనం సొరకాయతో ఎండి చేప అయిపోయింది. తిని చూద్దాం ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టండి. అయిపోయింది.
సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్.